మేమైతే ఒకటే చెప్తున్నాం. ఇలా మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఏదైతే ఎస్టీ నియోజకవర్గాల ఎమ్మెల్యే 12 ఉన్నాయో ఆ 12 స్థానాల్లో కూడా ఆదివాసులు అయితే నేటి వరకు కూడా స్వచ్ఛందంగా ఆయన టికెట్ తెచ్చి ఆయననే ఎమ్మెల్యే అని చెప్పి అనుకునే స్థితిలో లేమంటే తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాల రాజ్యాధికారం ఎట్లా నడుస్తుందని మనం తెలుసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఏదైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్రంలో నేటి వరకు కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఎక్కడో అక్కడ ఉన్నారు తప్ప ఎవరి హక్కులు వాళ్ళు సాధించలేకపోతారు. ఏ సమస్య వచ్చినా అసలు ఎవరికి చెప్దామంటే కూడా నోచుకునే పరిస్థితుల్లో ఒకప్పుడు అంటే ఏంటంటే అటు మొత్తం కూడా ఆ ప్రాంతాలు అనేవి కూడా నక్సలిజం అనేది ఉండే. అప్పుడున్న రాజకీయ నాయకులకు ఎవరైనా కావచ్చు, మరి ఎవరినైనా మనం అన్యాయం చేస్తే నక్సలిజం ఉన్నది, మనల్ని చంపేస్తారనే భయానికైన న్యాయాలు జరిగినాయి. కానీ నేడు మాత్రం ఎవ్వరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. ఇలా వాస్తవంగా చెప్తున్నాం మేము. పోలీస్ అనేది పోలీస్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి, వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తారు. కానీ వాళ్ళిద్దరు కొట్టుకొని సావడానికి కారణం ఏదంటే నేను ఒకటే అంటున్నా, రాజకీయ నాయకులు ఎవరైతే దోపిడీదారులు దొంగలు ఉంటారో, జమీందారులు ఎవరైతే ఉంటారో, పెత్తందారులు చెలాయించడం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నక్సలిజానికి కారణం. కానీ ఒకవేళ అణచివేత జరిగితే మాత్రం బడుగు బలహీన వర్గాలకు మాత్రం చాలా అన్యాయం జరిగినట్టే. ఇలా మేము ఇంకోటి ఏమంటున్నామంటే, ఇలా ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసులందరూ కూడా న్యాయం జరగక నక్సలిజం పేరిట అన్నం పెడుతున్నారు వాళ్ళని చెప్పి, సానుభూతి పరులు అని చెప్పి ఇలా ఛత్తీస్గఢ్లో చాలా మంది ఆదివాసులను చంపవేయబడ్డారు. కాబట్టి మేము ఇలా ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఒకటే డిమాండ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, భారత రాజ్యాంగంలో ఎవరైనా బతకచ్చు, ఏదైనా చేయొచ్చు, న్యాయబద్ధంగా రాజాధికార బద్ధంగా అనేది ఉన్నది. కానీ ఎవరిని పడితే వారిని ఇష్టం వచ్చిన చంపుకుంటూ కాల్చుకుంటూ పోవాలని ఎక్కడో కూడా రాజ్యాంగంలో రాసి లేదు. అవసరమైతే వాళ్ళు చర్చలు పెట్టండి అంటున్నారు. కాబట్టి వాళ్ళతో మనము ప్రభుత్వాలు అన్నీ కూడా శాంతి చర్చలు జరిపి సమస్యను పరిష్కరించే దిశగా పోవాలనేది ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుము దెబ్బ మేము డిమాండ్ చేస్తున్నాం.